ముసల్దానికి బూడిదోలే ఊసి పెద్ద హీరోయిన్ లెక్క ఉన్నావు. ఏం ముసలు నా పిల్లలకి నువ్వు సినిమా హీరోయిన్ లెక్క ఉంటావు. ఏదో మిస్ అయినట్టు కనబడుతుంది నాకు. నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకోపో. 12,000 పెట్టినాక మీరు అయిపోతే మస్కంత పేగ అవుతావా? వెనకటి కాలంలో హీరోయిన్లు ఇంటర్వ్యూ చూసినావా? బ్యూటీ పార్లర్ అది ఇది ఉత్త పైసలు బొక్క. అందరినీ కాపాడుకోవద్దా? నా పనితనం ఏందో మీకు చూపిస్తా. పుట్టువన్నీ కావాలి కానీ పెట్టువన్నీ కాదు. దేవుడికి ఇచ్చినవన్నీ ఉండాలి. అబ్బా బ్యూటీ పార్లర్ అయితే నెంబర్ సెట్ చేసినవే, మరి మన గిరాకీ వస్తుందానే? ఫుల్ గిరాకీ వస్తుంది నాన్న. అవ్వ గిరాకీ వచ్చుడేమో కానీ నువ్వే జోర్దార్ సోకులు పడుతున్నావేంది? యూట్యూబ్లో చూసి నేను నేర్చుకున్నా. జనాలకు సైతం నేను ఫుల్ ఎత్తానని ఎరికే ఫుల్ గిరాకీ వస్తుంది. సరేనవ్వా, నాకు కూడా కొద్దిగా మెకే నేను కూడా తెల్లగా అవుతా. మగ పిల్లలు వస్తే నువ్వు చూసుకో, ఆడపిల్లలు వస్తే నేను లేడీస్కు నేను ఎత్తా. సరేనా? అవ్వ ఇదంతా మంచిగానే ఉంది కానీ ఇవరికే మనం గాయత్రి అక్క దగ్గర లీజుకు తీసుకున్నాం. ఆమె కిరాయి కట్టాలి, మన కడుపు నిండాలి. అసలు గిరాకీ అవుతుంది అన్న మనకు. తిరుమలు నేను మస్తు గిరాకీ ఖర్చులకు పెద్ద ప్లాన్ చేసిండ్రా. ఏం ప్లానే? ఇగరా వా సూపర్ ఉంది పోయా నీ ప్లాను. ఇది ఇట్లా సక్సెస్ అయిందనుకో మన అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక మన అప్పులు తెగుతాయి, రూపాయలు డబ్బు నిల్వకి వస్తుంది. అమెరికాలో సైతం బూట్ పారం పెడదాం. పెడదే. ఇగో ఇవన్నీ క్లీన్ చేయి. ఆ కస్టమర్లు వస్తారు, లేడీస్ వస్తుంది, మగ పిల్లలు వస్తారు. సరేనా? అవన్నీ మంచిగా చేయి. గంగవ్వ ఉన్నావా? ఉన్నా. నేను గావుళ్ళ నుంచి నువ్వు గీ ఊళ్ళకి వచ్చి గీ మూలకు షాప్ పెట్టినవు, నా పైసలు ఇస్తావా అని నేను తిరిగి అదైతే నా బస్ ఎక్కి బస్సు దిగేటాళ్ళకు నా పానం నెరిపడ్డది. ఏమన్నా ఊరిడ్చి పెట్టచ్చిన్నా? ఊళ్ళో లేనా నేను? అంత ఎర్ర టెండలో వాడేస్తాను, ముఖం అంతా బీడిపోయింది. నా ముఖం ఏం నల్లాగుంది, నువ్వేం తెల్లగా తెస్తావు? నా పైసలు నాకు ఇస్తురా, నా సందాలు నేను పోతారా? జీడిస్తో అయినావు, మంచిగా తెల్లగా చేసి తోద్దా. తిరుమలు తీసుకురా పోసురా. సురవ్వా నీకు మేకప్ అవుతుందా? నోట్రా పైసలు ఇవ్వని నాకెందుకు మేకప్? నీకు మంచి జోర్దార్ మేకప్ అవుతుందా? చూడవా గట్టిగా నవ్వు, ఎంత మంచిగా ఉన్నావో. నవ్వుతున్నానే. అద్దంలో చూసుకో, నువ్వు ఎంత తెల్లగా అయినావు, హీరోయిన్ లెక్క అయినావు. చూడవ్వా వెనకటి కాలంలో హీరోయిన్లు ఇంటర్వ్యూ చూసినావా? సేమ్ అట్లనే ఉన్నావు నువ్వు. ఎర్ర టెండలా జీడితో వచ్చినావు, మత్తు తెల్లగా చేసినావు. నిన్ను పెరుగులు చూడు, హీరోయిన్ లెక్కున్నాయి మంచిగా. నన్ను గీయేసం వేపించినవు. నేను 25 ఏళ్ళదన్నావు, 30 ఏళ్ళదాన్నే. భలే చేసినావు పో. పుట్టువన్నీ కావాలి కానీ పెట్టువన్నీ కాదు. దేవుడిచ్చినవన్నీ ఉండాలి. ఏం బూడిదంతా ఊసిరు నా ముఖం అంతా. భలే తయారు చేసినావు పో. ఇక తిరుమలు బిల్లు ఎంత అయిందో రాసుకో. మొత్తం 10,000 అయింది. అయిందా? చూడవా నీకు మేకప్లు పెద్ద రేటు వేసిన 10,000 అయింది. నీకు ఇచ్చే 10,000కు నాది షాప్ కాడికి వచ్చినావు కదా, నీ 10,000 ముట్టిపోయింది. 10,000? ఈ బూడి అంతా ఈ 80 ఏళ్ళ ముసలిదానికి బూడిదంతా ఊసి 10,000 రూపాయలు దొబ్బుతానని చూసిర్రా మీరు? అయితే ఊళ్ళకు రాని మిమ్మల్ని పిలిపించి గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ పంచాయతీ పెట్టిపోతే చూడుర్రి నన్ను. మీరు ఏడికన్నా పిలిపించుకోపో, ఆడికి నేను అత్తపో పోతాన్నా. 10 మందిని పిలిపించి పంచాయతీ పెట్టాక నీ లెక్క ఏర్పడి 100 మంది మీరు ఇలా వేసింది సిట్టు పట్టుకొని పోదాం మనం. సరే అత్తపో. 10,000 కొరకు గీ షాప్ కాడికి వచ్చి చేస్తావు, నీకు సున్నం పెట్టపో. భలే సెట్ చేసినావు, 10,000 బిల్లు వేసినావు గట్టిగా. అంతే చేసుడు. మన పని చేసుకున్నాం. బట్ ఏమైంది రమ్మను? ఏమైందా? ఇన్ని రోజులు జాబు అని చంపారు.
ఇలా జాబ్ వచ్చింది, ఫస్ట్ సాలరీ కూడా పడ్డది. అవునా, నిజమా బావా? అవును, నేను ఎందుకు అబద్ధం ఆడతా? ఇలా సినిమాకి పోదామా, రెస్టారెంట్కి పోదామా, షాపింగ్కి పోదామా, ఏదంటే అది పో. అవన్నీ ఏమద్దు కానీ నేను ఒకటి అడుగుతా చేస్తావా? ఏంటిది? నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకోవు. నువ్వే గింత అందంగా ఉన్నావు, మళ్ళీ బ్యూటీ పార్లర్కి ఎందుకు? అందంగా ఉన్నా కానీ అందాన్ని కూడా కాపాడుకోవాలి కదా. ఓ బాగా నేర్చుకున్నావు ఎంత. సార్ ఏం కావాలి, ఏం చేయించుకుంటారు? సిగ్గుపడతాను ఎందుకు? ఏం చేసుకుంటావు? ఏం కావాలి చెప్పు. అమ్మ ఎల్లుండి నా లగ్గం ఉంది, నన్ను మంచిగా రెడీ అయ్యేది. తిరుమలు అవ్వా ఆ సార్ ముఖానికి ఏదెత్తాడు? అవ్వా సార్ ముఖానికి గోల్డెన్ ప్యాక్ ఉంది, నార్మల్ ప్యాక్ ఉంది, అరటికాయ ఉంది, దోసకాయ ఉంది, లాస్ట్ కత్త బత్తాయి ప్యాక్ కూడా ఉన్నది. ఉన్నది కానీ ఆయన పెళ్లి చేసుకుంటా అంటాడు కదా, ఆయనకు గోల్డెన్ ఇస్తాం. ఓకే అవ్వ. సార్ మీకు గోల్డెన్ ప్యాక్ ఇస్తాం, కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బులు ఎక్కువైనా ఏం కదా, కానీ నన్ను మాత్రం అందంగా రెడీ అయ్యేది. బాబు నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నిన్ను సినిమాలో పెద్ద హీరో లెక్క తయారు చేస్తాం మేము. తిరుమల నువ్వు గోల్డెన్ తయారు అయ్యి, నేను ఐబ్రోస్ తిత్తా తయారు చేస్తాను. ఓకే సరేనా? ఓకే. అవా దారం ఎందుకు? ఐబ్రోస్ చేస్తా. అది లేడీస్కి ఇస్తారు కదా. ఎందుకు బాబు, నీకు మంచిగా చేస్తా కదా నేను. బాగుంటుంది. అవ్వా కనుబొమ్మ కట్ అయింది. తిరుమలు బొమ్మ కడి ఎత్తి ఇప్పుడు ఎట్లారా మరి? ఇప్పుడు ఏం చేద్దాం? ఏదన్నా కవర్ అయ్యిరా. అబ్బా ఎల్లుండి లగ్గం ఉందంటే నాకు అనుభవం నాశనం చేసిరు, నా ముఖం అంతా ఖరాబ్ అయింది. కొత్త కొత్త కొంత కట్ అయిన దానికి మేము కవర్ చేస్తాం బాబు, నువ్వు ఎందుకు టెన్షన్ పెట్టుకుంటావు? సార్ ఏం కాదు సార్, పెన్సిల్ తో ఇట్లా బ్లాక్ పెట్టినా అనుకో కవర్ అయిపోతుంది, మంచిగా కొడతారు. ముఖం కడుక్కుంటే ఎట్లా? సార్ ముఖం కట్టుకోరు అనుకో, అవసరం అయితే పెన్సిల్ తీసుకుపోరు. ముఖం కట్టుకున్నప్పుడల్లా పెన్సిల్ తో ఇట్లా గీసుకోరు, సెట్ అవుతుంది సార్. పెన్సిల్ తో ఇట్లా గీసుకోరు, సెట్ అవుతుంది సార్. మంచిగా మళ్ళీ ఎప్పుడల్లా రాసుకో, ఏముంది బాబల్లా. నన్ను పిల్ల వేస్తా. చూడు చూడు చూడు. అంతేనే బాబు, చూసుకో మంచిగా కవర్ అయింది. ఏం పెన్సిలో ఏమో పో, మల్లోల కన్నా మంచిగా అయ్యూరి వచ్చిన వాళ్ళ కన్నా. అవ్వా కనుబొమ్మ కట్టి ఎత్తినేమే. ఇక కొత్త కొత్తగా పైసలేగా పెట్టి అదే కానీ మంచిగా చేసుకో. ఇక నుంచి బాగా వస్తారు కస్టమర్లు, నువ్వు మంచిగా చూసుకో. అక్క ఎటు పోతున్నావు? ఫంక్షన్ పోతున్నా తమ్మి. ఫంక్షన్ పోతున్నావు? ఇంత సింపుల్ గా పోతావు అక్క? ఫంక్షన్ పోతే ఎట్లా వాళ్ళు, నువ్వు రాయల్ లుక్ తో పోవాలి. ఇంకెట్లా తమ్ముడు, ఎప్పుడు ఎట్లా రెడీ అవుతా నేను? అక్క నువ్వు భలే మాట్లాడతావేంది అక్క, నువ్వు సినిమా హీరోయిన్ లెక్క ఉంటావు, నువ్వు సినిమా హీరోయిన్ లెక్క ఉంటావు. నార్మల్ పోతే సెట్ అవుతుంది అక్క నీకు. నేనేంది హీరోయిన్ తమ్మి, భలే మాట్లాడితేవరా. అయినా నేను ఎప్పుడు బ్యూటీ పార్లర్ పోలేదురా, ఇంటికన్నా రెడీ అవుతా. అక్క నువ్వు గింత నార్మల్ గా పోతావా? గంగవ్వ మేకప్ స్టూడియో పెట్టింది, అందులో పోయి నువ్వు రెడీ అయినావు అనుకో, మస్తు అంటే మస్తు ఉంటావు నువ్వు. అయినా మీ బావా పౌడర్ కొనిమంటే పచ్చాలకు ఉంటాడు, నన్ను మేకప్ తీసుకుపోతా బ్యూటీ పార్లర్ తీసుకున్నారాడు. ఏముందక్క, బావన రెస్టారెంట్ల పండి బార్ల పండి తిరుగుతాడు, తినచ్చు, వేలకు వేలు బిల్లు పెట్టచ్చు, కానీ మేకప్ కు నీకు ఒక 5,000 రూపాయలు ఇయ్యాడు అక్క. అడుగు. టైం కూడా అవుతుంది. నేను రాను. మళ్ళీ ఏమైంది? ఇట్లా నార్మల్ గా రెడీ అయి ఉన్నా, తమ్ముడు చెప్పిండు గంగవ్వ బ్యూటీ పార్లర్ పెట్టిందట, మేకప్ వేసుకుంటే అత్త, లేకపోతే నేను రాను. మేకప్ ఎందుకు, గుత్త వేస్ట్, పైసలు బొక్క. అట్లా నీకు తింటానికి తాగడానికి బిర్యానీకి చికెన్ అన్నిటికైతే పైసలు వస్తాయి, నా మేకప్ అయితే పైసలు రావా? నేను రాను. ఇక ఓకే, ఇప్పుడు నా తలకే ఖరాబ్ పోయే ముందట ఫంక్షన్కి పోవాలంటే నువ్వు ఇట్లా చెప్తున్నావు. పైది ఒక్కసారి దొరకపోతే నేను ఎంత రెడీ అయితే వద్దా? అమ్మ మీరేయరా ఈమె వేస్తుంది? సుజన అయితే నువ్వు చేయించుకొని వచ్చినావు కదా, ఈమె మాకు అసిస్టెంట్ కింద పెట్టుకున్నాము, ఆమెతో చేపిస్తున్నా.
అమ్మ 12,000 అయింది బిల్లు. బావా అమ్మ ఎంత? 12,000 అయింది. ఏంది 12,000? మంచి మంచి ప్రొడక్ట్ వేయించుకుందామే. గిట్లయితే మనం పేరుకి వచ్చినట్టే. అమ్మ అది స్కానర్ అది ఎట్లున్నా నేను 12,000 పెట్టినాక మీరు అయిపోతే అన్న మస్కెంత పేగ అవుతావా? సూపర్ ఉన్నావు. దా పోందా. ఏంటి ఇప్పుడు సినిమాకా రెస్టారెంట్కా? నీ మేకప్ ఖర్చులకే ఉన్న జీతం అంతా పోయింది. ఇంకా రెస్టారెంట్ ఎక్కడిది, సినిమా ఎక్కడిది? జాలి లేకుండా ఇంటికి పోందా. సర్పంచ్ గారు నమస్కారం. నమస్తే గంగవ్వ, మంచున్నావా? బాగున్నా. మీరు ఏం చేయించుకుంటారు? నాకు చిన్న సింపుల్గా ఐబ్రోస్ చేయించాలి. అక్క మీకు ఐబ్రోస్ ఏంటి, ఫేషియల్ కానీ మంచిగా మేకప్ వేస్తాం. ఎలక్షన్లు వస్తున్నాయా, బ్యానర్లో కూడా మంచిగా ఫోటోలకు మంచి లుక్ ఉంటుంది అక్క. ఇప్పుడు మళ్ళీ ఎండకు తిరుగుతుంది తమ్ముడు, మళ్ళీ ట్యాన్ అయిపోతుంది, ఫేస్ డల్ అయిపోతుంది. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ చేయించుకుంటా. అక్క రాక రాక మా షాప్కి వచ్చారు, జరగా హెయిర్ స్టైల్ అయినా వేయించుకోరు కదా. సరే తమ్ముడు, నువ్వు అంతగానో అంటున్నావు కదా, చిన్న కట్ చేసి. సర్పంచ్ మేడంకు మంచిగా అయ్యరా. ఆమెకు మంచిగా ఉంటే ఆమెతో ఇంకా 10 మంది అయినా వస్తారు మనకు. చేస్తున్నావా? అక్క ఎట్లుంది? మంచిది తమ్ముడు. బాగుందా మేడం? నచ్చింది గంగవ్వ, మంచిగా ఉంది, బాగా చేసారు. ఎంత? మీ దగ్గర డబ్బులు తీసుకుంటావా మేడం? మాకు డబ్బులు అద్దం ఏమద్దు. ఎట్లా అంటే ఎట్లా తీసుకో. డబ్బులు అద్దం మేడం. మీరు సర్పంచ్ గెలిచిన వాళ్ళే, మాకు కొంచెం లోన్ ఇప్పిస్తే ఇది రెంట్కుంటున్నాం, మేము సపరేట్ పెట్టుకుంటాం ఈ బూటిపారం. సరే గంగవ్వ, నేను సర్పంచ్ గెలిచినాక నీకు ఖచ్చితంగా నేను లోన్ ఇప్పిస్తా. సరేనా? పోతా మరి. సరే తమ్ముడు, పోతా. అయ్యో తమ్ముడు, ఏంటిది ఇది? నేను అనుకుంటాను కాదు. మరి ఏందన్నా గిడేం అనుకున్నావు? అయ్యో మా పిల్లం పొద్దునంగా లోపలికి వచ్చింది బ్యూటీ పార్లర్కు. మేము ఒక ఫంక్షన్ పోమని వచ్చినాము, ఇక పోయిందంటే ఇక అత్తలేదు, అందుకే యాస్టకి వచ్చింది ఇక నాకు. ఊరిని అవ్వ నువ్వు పొద్దున్న అత్తనే గీ టైం అయిందంటే నా పిల్లం ఇప్పుడిప్పుడే పోయింది. అవ్వతో నా పిల్లం బయటకు వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో ఏమో. ఓ ఇప్పుడు పోయిందంటే ఈ టైంకి ఇప్పుడు రాదే, మీ పొద్దుతో తెల్లారితో తెలియదు. అట్లా చాలా అవుతుంది అన్న. కొంచెం ఓర్చుకోవాలి. ఓకేనా మేడం? ఇక్కడ అంటారా నాకు? ఇక్కడ మేడం, ఇక్కడ సారీ మేడం, మీకు ఓకేనా? నాట్ ఓకే. నాకు ఐబ్రోస్ సెట్ కావాలి, ఇది ఎక్కువైంది తక్కువైంది. ఓకే, నేను మా మేడంని పంపిస్తా. ఓకే మేడం, టైం అయిపోయింది, క్లయింట్కి అంతా చేసేసిన. కాకపోతే వాళ్ళు బాగా సతాయిస్తున్నారు, ఒకసారి వాళ్ళ పని ఏందో మీరే చూసుకోండి. నేను వెళ్ళిపోతా, టైం అయింది. అదే బాగా రోజుల సీనియర్ టైం అయింది, అక్కడ బాధ ఎత్తాడు, నేను చూసుకుంటాను. సరిపోయింది, ఇంకేమన్నా కావన్నా? ఒకసారి జరుగు, అద్దలు చూసుకుంటా. ఏదో మిస్ అయినట్టు కనబడుతుంది నాకు. నాకు కూడా ఏమో తక్కువైంది ముఖంలో. ఏంది తక్కువ అయిందా? మిమ్మలను దగదగ మెరిసేటట్టు చేస్తా. ఈ వారి దానికి చేసింది ఒకెత్తు, ఇప్పుడు చేసేది ఒకెత్తు. నా పనితనం ఏందో మీకు చూపిస్తా, సరేనా? కళ్ళు ఇద్దరు, నువ్వు మూసుకో, నువ్వు మూసుకో. ఓ అమ్మా ఏం మూసావు నా పిల్లలకి? అన్న మీ వల్ల క్రీమ్ ఇవ్వన్నాక ఆయన మావ పూసింది, మంట మంట అంటారు. నీకు అప్పుడే చెప్పిన అద్దు అద్దు నా మాట వింటావా? నీ బ్యూటీ పార్లర్ గంగన వద్దా, హాస్పిటల్ కూడా తల చూసుకుందా? అసలు ఏం చేసినవే? అడిగిది కొట్టిండ్రా నేను. కుంప ముంచినవే. ఇది నెత్తికి కొట్టే స్ప్రేనే. అబ్బ గిది కొడతారా? ఇది ముఖానికి కొట్టే స్ప్రే. అవ్వ మనల్ని ఇంకేమనలే, నయమైంది.
అబ్బా ఎంత పని చేసినావు నువ్వు? వాళ్ళు ఊక సతాయించి ఇది కావాలి అది కావాలంటే ఇది పెట్టినా అది పెట్టినా అయితే అది కొట్టినా. అబ్బా ఇంకొకసారి అట్లా వేయకు. వీళ్ళు మళ్ళీ వస్తుర్రేంది? కుంప తీసి కొడతారా? అవ్వా థ్యాంక్స్ అవ్వా, మంచి పని చేసినవి. నా పిల్ల రోజు మేకప్లను కూడా సావ కొడుతుంది. కుక్క కాటకు చెప్పు దెబ్బ అన్నట్టు సూపర్ పని చేసింది మీరు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పొద్దుగా వచ్చిన నెరిబడ్డ మాలవులకు తగ్గట్టు కావద్దనుకున్నా ఏదో కొత్త రకం మేకప్ బికప్ అని నన్ను ఇలా పొద్దుదాకా చంపారు. మంచి పని చేసారు. థ్యాంక్ యూ సో మచ్. అవ్వా వీళ్ళే మొగోళ్ళే పిల్లలకి ఇట్లా స్ప్రే కొడితే ఏం అనుకుంటే థ్యాంక్స్ చెప్పిపోతారు. పెండాలు గట్లుంటే మొగోళ్ళు గిట్లుండకపోతే ఎట్లుంటారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది బ్యూటిఫుల్ వీడియో. గంగా బ్యూటీషియన్ అయిపోయింది, మొత్తం ప్యాకప్ వేసింది. ప్యాకప్ మొత్తం బ్రేకప్ వేసింది. అచ్చిరా అని బ్యూటీషియన్ చేసి ఆగం చేసి నిజంగానే అటు ఇటు పూసి గంగలో కలిపింది. గంగా నిజంగా బ్యూటీషియన్ అయితే అనుకున్నావు నువ్వు ఎప్పుడైనా? అనుకోలే, కానీ ఇలా కొంచెం మేకప్ వేసినావు, మంచిగా లైట్గా మేకప్ వేసినావు. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు గాయత్రి మేకప్ స్టూడియో. వీళ్ళు మన జైత్యాల వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే. వీళ్ళు రీసెంట్గా ఈ మేకప్ స్టూడియో పెట్టినారు. అంటే అందులో అకాడమీ కూడా స్టార్ట్ చేసినారు. ఇప్పటికీ ఒక 7-8 బ్యాచ్లు కూడా రెడీ అయిపోయినాయి. వీళ్ళు బ్రైడల్ మేకప్స్ కానీ నార్మల్ మేకప్స్ ఎటువంటి మేకప్స్ అయినా కానీ వీళ్ళ స్టూడియోకి రండి, వేసుకోండి. వీళ్ళు మనోళ్ళే. జర రీజనబుల్ ప్రైస్ కూడా మన కోసం ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.